ఇక ఆ రోజు అయితే నైట్ డీమార్ట్ పోయి అయితే ఇంట్లోకి సామాన్లు ఇట్లా తెచ్చినాం. బర్త్డే కూడా ఏమేమి అవసరం అయితే అవి తెచ్చినాం. ఏంటిది కిండర్ జాయ్, కిండర్ జాయ్. ఇట్లా ఎవరికి కావాలి కిండర్ జాయ్? నాకు ఇస్తావా కొంచెం? ఒకటి నీకు, దల్ల లడ్డు ఒకటి నాకు, సరేనా? ఓపెన్ చేయి. మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం అయితే హయాన్కి బర్త్డే డ్రెస్ కొనడానికి అయితే తానకేనం. ఒక వాడకు, ఒక నగర్ మొత్తం, ఒక వాడకు మొత్తం ఇదే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మొత్తం ఒక కాడికి పోతే మొత్తం అన్నీ దొరికిస్తాయి. మేమైతే ఇక బైక్ పెట్టనియరు ఎక్కువ, ఎందుకంటే ట్రాఫిక్ అవుతుందని పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకపోతారు. మేమైతే ఒక కాడ ఇక బైక్ పెట్టి అయితే షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళినాం. హెయిర్ యాక్సెసరీస్ ఉన్న కప్పులు చూసి రెండు ఉన్నాయో, కన్నద్దాలు కూడా పెట్టారు. ఇదే షాప్లకు ఇప్పుడు మనం షాపింగ్ పోయేది. అక్కడనైతే డ్రెస్ తీసుకొని మళ్ళీ కూరగాయల మార్కెట్కి అయితే వచ్చినాం. అక్కడనైతే గ్లాసులు, పేపర్ ప్లేట్లు, ఇంకా బెలూన్స్, ఇంకా కొన్ని అయితే వస్తువులు తీసుకొని ఇంటికి వెళ్ళాం. ఆ కారు టీఎస్ అని ఉంది, అక్కడ తెలంగాణ కారే, అందుకే దాన్ని వీడియో తీసిన నేను. చూసిర్రా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా సాయంత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అందుకే ఈ సందుల బొందులలో వాడైతే అసలు కచరం మంచిగా ఉంది కదా. కచరం చూసి ఎన్ని రోజులైందో, ఎన్ని రోజులైందో. ఇక బట్టలు కొనుక్కొని అయితే ఇంటికి వచ్చి మళ్ళీ షాపింగ్ చేయడానికి అయితే మళ్ళీ బయటకు వెళ్ళాం. అక్కడనే కూరగాయలు తీసుకున్నాం. ఇవన్నీ సామాన్లు, ఇవన్నీ ఎందుకంటే అనాథాశ్రమంలో ఇవ్వడానికి. నెక్స్ట్ డే అంటే సండే రోజు అయితే హయాన్ బర్త్డే. పొద్దున్నే లేచేసి ఇంట్లో పూజ చేసుకొని తర్వాత మా ఇంటి ముంగడ సాయిబాబా గుడి ఉంది కదా, దానికైతే దర్శనానికి పోయినాం. హయాన్, నేను, ఇంకా మా బావ ముగ్గురం కలిసి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళినాం.
పూజ చేసుకొని వచ్చి సాయంత్రం అయితే బర్త్డే సెలబ్రేట్ చేసినాం. ఇక బర్త్డే సెలబ్రేషన్ నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది, మిస్ కాకుండా. స్పెషల్ ప్లేస్లోనైతే సెలబ్రేట్ చేసినాం, మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.